ఫ్రెండ్స్, అసలు ఏందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు కొత్త టీవీస్ అయితే మళ్ళీ లాంచ్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఫ్లిప్కార్ట్ లో లాంచ్ అవుతున్నాయి అండ్ అమెజాన్ వచ్చేసరికి తక్కువ, ఒక 2 అనుకుంటా. hisense ఒకటైతే ఉంది, ఏసర్ కొత్త టీవీస్ అయితే తీసుకొస్తుంది. ఆ 2 టీవీస్ మాత్రమే అమెజాన్ లో అయితే లాంచ్ అవుతున్నాయి. మిగతా బడ్జెట్ కేటగిరీ టీవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో అయితే లాంచ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకా 2 టీవీస్ అయితే లాంచ్ అవుతున్నాయి. అది కూడా చెప్తాను ఇప్పుడు క్లియర్ గా ఈ యొక్క వీడియోలో. మీరు దయచేసి ఈ యొక్క వీడియో కూడా లైక్ అయితే చేయండి. అలాగే మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి గైస్. ఎందుకంటే మనం టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక్కరు కూడా మిస్ అయితే కావద్దు. మన డీల్ ఛానల్ ఒక్కసారి మీరు జాయిన్ అయితే చూడండి, మంచి డీల్స్ మీకు సొంతం అయితే అవుతుంది. కంపల్సరీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ మీరైతే మిస్ అయితే గారు. మంచి బడ్జెట్ లో అయితే కంపల్సరీ టీవీ కొంటారు, మొబైల్ కొంటారు అండ్ ఫ్రిడ్జెస్ కొంటారు, ఇంకా వాషింగ్ మిషన్ కొంటారు, ఇంకా ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా కొంటారు భయ్యా. ఖచ్చితంగా డీల్ ఛానల్లో జాయిన్ అవుతే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ ఒకలా వర్క్ కాకపోతే మాత్రం మీ యొక్క మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి షివ్టెక్ డీల్స్ అనేది టైప్ చేస్తే చాలు, మీకు జాయిన్ బటన్ అనేది వస్తుంది. జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి, అంతే. ఇక అద్భుతాలే మీకు మంచి బడ్జెట్ లో అనమాట. మరి ఇంకెందుకు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇన్ఫినిక్స్ గురించి అయితే వినే ఉంటారు, ఎందుకంటే మనకు మొబైల్స్ ఎక్కువ లాంచ్ చేస్తారు, టీవీ మీద తక్కువ అయితే లాంచ్ అయితే చేస్తుంటారు. అండ్ నాకు తెలిసి ఫుల్ హెచ్డీ 43 ఇంచెస్ 32 ఇంచెస్ టీవీలో ఎక్కువ లాంచ్ అయితే చేశారు. ఇప్పుడు వీళ్ళు కొంచెం ముందు ఒక అడిగేసి అప్డేటెడ్ వర్షన్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. వీళ్ళు తీసుకొచ్చేది ఏంటంటే ఇక్కడ 0 అనేది కనబడుతుంది. డిస్ప్లే ఇక్కడ చూడండి, 0 అనేది కనబడుతుంది. అది కూడా 55 ఇంచెస్ QLED. అలాగే కొంచెం డౌన్ చెక్ చేసినట్లయితే 50 ఇంచెస్ X3 అనేది కూడా అయితే ఉంది. సో మరి QLED కాదో మనకైతే తెలియదు, కానీ ఈ 55 ఇంచెస్ QLED టీవీని అయితే లాంచ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇది కూడా ఈ యొక్క సెప్టెంబర్ 16th లాంచ్ అయితే చేయబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్ లో మనకు సేల్ వచ్చేసరికి ఖచ్చితంగా ఏదైతే బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే ఉంటాయో అప్పుడైతే తీసుకొని అయితే వస్తారు ఈ యొక్క టీవీని అయితే అర్థమవుతుంది. మరి టీవీలో కొన్ని ఫీచర్స్ అనేది వీళ్ళు ఈ యొక్క బ్యానర్స్ లో మనకైతే తెలియజేస్తున్నారు. అవి ఏంటి అన్నట్లయితే వీళ్ళు ప్రీమియం బెజల్లెస్ అయితే అంటున్నారు. అది కూడా 1.6 మిల్లీమీటర్ బెజల్లెస్ డిజైన్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ చాలా థిన్ గా అయితే కనబడుతుంది. అలాగే ఎక్స్ బ్లేడ్ మెటల్ స్టాండ్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు అనేది క్లియర్ గా అయితే అర్థమవుతుంది. వీళ్ళు 400 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు అనేది ఈ యొక్క బ్యానర్ లో క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ 6 వాట్స్ బాక్స్ స్పీకర్ సెటప్ తోటి విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు అన్నమాట. వీళ్ళకి క్లియర్ గా ఇచ్చడం అయితే జరిగింది వీళ్ళ యొక్క బ్యానర్ లో అన్నమాట. మరి ప్రైస్ ఎంత పెడతారో మనకైతే తెలియదు గైస్. మరి ప్రైస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఇన్ఫినిక్స్ గానీ ఇంకా బడ్జెట్ టీవీస్. మరి ఇంకా వీళ్ళు కూడా HDMI 2.1 తీసుకొస్తారా, HDMI 2.1 అలాగే వదిలేస్తారా మిగతా బ్రాండ్స్ తో పోల్చినట్లయితే మరి తెలియదు అనమాట. 16th రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే మనం మరొక వీడియో అయితే చేద్దాం అనమాట. సో చాలా టీవీస్ అయితే ఉన్నాయి, మనం పర్చేజ్ చేయాలి కానీ లేదా వాళ్ళు పంపించాలి కానీ. సో అందుకనే మేము చెప్పేది అనమాట, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎంతమంది వీడియో చూస్తున్నారంటే అంతమంది అయితే చూస్తున్నారు. అందుకనే సబ్స్క్రైబ్, ఎందుకంటే కంపెనీకి కావాల్సింది వ్యూస్, సబ్స్క్రైబర్స్ గైస్. మీరు నమ్మండి, అది నిజం. మనం ఎప్పుడు అడిగినా వాళ్ళైతే అదే అంటారు. ఇంత ముందుకి థామ్సన్ ఒకటైతే చూపించాను కదా, సో అది మాత్రం మీరు గుర్తుంచుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. మరి ఇన్ఫినిక్స్ మొత్తానికి అయితే 55 ఇంచెస్ QLED అయితే టీవీని అయితే తీసుకొని అయితే వస్తుంది. మరి 50 ఇంచెస్ అయితే కింద బ్యానర్ లెక్క అయితే ఇచ్చారు, కానీ మరి తీసుకొస్తుందా QLED లెక్క లేదా 4K లా తీసుకొస్తుందా మనకైతే తెలియదు. సో ఇది మొత్తానికి ఇన్ఫినిక్స్. అండ్ అలాగే మరొక అద్భుతమైన టీవీ అయితే ఉంది, మోటోలా Rev 2 సిరీస్ అయితే తీసుకొస్తున్నారు. అది కూడా సౌండ్ డిజైన్డ్ బై అండ్ బోట్ అనేది ఉంది. ఐ థింక్ సౌండ్ మొత్తం బోటే చేస్తుంది అయితే అనుకుంటా. మరి ఎలా ఉంటాయి వీళ్ళ స్పీకర్స్ దీనిలో యూజ్ చేస్తున్నారా మనకైతే తెలియదు, కానీ మొత్తానికి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది అయితే అర్థం అవుతుంది. వీళ్ళు ఏకంగా మనకు UHD లో 43 ఇంచెస్ టీవీని అండ్ ఫుల్ HD లో 32 ఇంచెస్ అండ్ 43 ఇంచెస్ టీవీని అయితే అవైలబుల్ గా అయితే ఉండబోతున్నాయి అయితే క్లియర్ గా మనకైతే మెన్షన్ అయితే చేశారు వాళ్ళ యొక్క బ్యానర్స్ లో అనమాట. అండ్ అదే విధంగా వీళ్ళు డాల్బీ ఆడియో సపోర్ట్ తోటి, ఆటో లేటెన్సీ సపోర్ట్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఇది Android 11 తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. సో ఇలా అయితే తీసుకొని అయితే వస్తున్నారు అనమాట ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ రోజు మనకు VU నుంచి సరికొత్త న్యూ టీవీస్ అయితే లాంచ్ అవుతున్నాయి. అది 13th సెప్టెంబర్ అనమాట. 13th సెప్టెంబర్ నుంచి మరి ఎలాంటి టీవీస్ వస్తాయి అనే దాని గురించి మన ఛానల్లో అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది ఒక వీడియో. సో స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్ అన్నమాట. మరి ఇది మొత్తానికి లాంచ్ అవబోతున్న మరొక అద్భుతమైన టీవీస్ గురించి ఈ వీడియో. సో చాలా టీవీస్ అయితే ఉన్నాయి, సో అందుకే మీరైతే లింక్ చేసి పర్చేజ్ చేయండి. మనం ఏదో ఒక 2-3 టీవీలు అయితే పర్చేజ్ చేద్దాం, మీ సపోర్ట్ ఉంటే మాత్రం. అంతే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో మేము అందరం అప్పటి వరకు బై బై, టాటా, లవ్ యూ ఆల్.